ఇలా ఉన్నారండి అందరూ. అందరూ బాగున్నారా? ఏంటి వీడి మేఘాలు అవి చూపిస్తున్నాడు అనుకోకండి. మొన్న వైజాగ్ వెళ్తున్నప్పుడు తీశాను. చాలా బాగుంది అనిపించింది మేఘాల ఫార్మేషన్, అందుకనే తీశాను. సో ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే, ఈరోజు రెండో వారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. శుక్రవారం, శ్రావణ శుక్రవారం కాబట్టి. సో ఇక్కడ మామిడి కొమ్మలతో మనం స్టార్ట్ చేసాం. మామిడి కొమ్మలు ఏంటంటే ప్రతి పండక్కి పెడతారు, ఎందుకంటే అవి కోసిన తర్వాత కూడా ఫోటోసింథసిస్ చేస్తాయి, ఆక్సిజన్ అందిస్తాయి. అంటే ఎక్కువ మంది ఉంటారు కదా పండగ అన్నప్పుడు, కార్బన్ డైఆక్సైడ్ నుంచి దూరంగా ఉండడానికి. సో ఇక్కడ ఈ వ్రతం ఎందుకు చేసుకుంటారంటే, అమ్మవారు అంటే పార్వతీదేవి పూర్వకాలంలో ఈశ్వరుణ్ణి అడిగారనమాట. ఆడవారికి ఏదైనా ఒక వ్రతాన్ని బోధించండి స్వామి, అంటే సుఖ సౌఖ్యాల కోసం, పసుపు కుంకుమలు ఉండడానికి, అన్నిటికీ వీలుగా ఉండేలాగా ఒక వ్రతం చెప్పండి అంటే ఈశ్వరుడు చెప్పారు. అమ్మ ఇలా ఒక వ్రతం ఉన్నది, వరలక్ష్మీదేవి వ్రతం. ఇది చేసుకోవడం వల్ల ఏమిటంటే మీకు సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలు, పసుపు కుంకుమలు అన్నీ ఉంటాయి, అన్నీ వృద్ధిగా ఉంటాయి, అన్ని వరాలు ఇస్తుంది ఆ దేవి, అందుకని చేసుకోండి అని చెప్పారనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే, మనకి ప్రతి కథలోని ప్రతి వ్రతంలోని చెప్పినట్టే మన స్థోమతని బట్టి మనం పెట్టుకోవచ్చు. అంటే అది మట్టితో కావచ్చు, రాగితో కావచ్చు, వెండితో కావచ్చు, బంగారంతో కావచ్చు, ఎలా అన్నా అమ్మవారిని పెట్టుకోవచ్చు. సో మనం ఏం పెట్టుకున్నామంటే, ఒక పూర్ణ కలశంలోని ఒక కొబ్బరికాయ, దాని మీద జాకెట్ ముక్క, పసుపు కుంకుమ అది పెట్టి అమ్మవారిలో అలంకరిస్తాం. ఒక నగ కూడా దాని చుట్టూ పెడతాం, అలంకరించుకొని చేస్తాం. కొంతమంది అయితే మీరు చూసినట్లయితే ముఖం పెడతారు, దానికి బాడీ కూడా పెడతారు, అది పూర్ణ కలశంతో చేసింది. సో మనకి నచ్చిన విధంగా, మనకి ఇష్టమైన విధంగా మనం చేసుకోవచ్చు. దానిలో విభేదాలు భేదాలు ఏం లేవు, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ప్రసాదం కింద, నైవేద్యం కింద ఏం పెడతామయ్యా అంటే, 5 రకాలు కానీ, 7 రకాలు కానీ, 9 రకాలు కానీ పిండి వంటలు చేసి పెట్టవచ్చు. మనం మన ఇంట్లో ఏం పెట్టాము అంటే, పూర్ణం బూర్లు, పులగం, బెల్లం పరవాన్నం, పులిహోర, కారం బూర్లు అంటే చిట్టి బూర్లు, అవి కూడా పెట్టామన్నమాట. సో ఇంకా ఎక్కువ కూడా చేసుకుంటారు కొంతమంది. ఎవరి వీలుని బట్టి వాడు చేసుకోవచ్చు. ఇందులో రెస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవు. దాని తర్వాత అమ్మవారికి ఏమేమి పెడతారయ్యా అంటే, మీరు ఏదైనా బంగారం కొని పెట్టచ్చు, వెండి కొని పెట్టచ్చు, అది మళ్ళీ మనమే వాడుకుంటాం అనుకోండి. అమ్మవారికి ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి ఆడవారు చేసే పూజ ఇది. సో దీపాలతోని ముందు అలంకరించుకొని, ముందుగా మనం విఘ్నేశ్వరుని కొలుచుకుంటాం అనమాట. ఏ పూజ చేసినా కూడా ముందుగా గణపతిని తలుచుకుంటాం. గణపతిని ప్రతిష్ఠించి, అంటే పసుపుతో చిన్న ముద్ద చేసి దాన్ని గణపతి కింద పెట్టి మనం దానికి ముందు పూజలు చేసి తర్వాత అమ్మవారిని కొలుస్తాం అన్నమాట. ఏ వ్రతంలోనైనా ఇదే జరుగుతుంది. దీనిలోని అమ్మవారికి మనం ఏమేమి సమర్పిస్తాము అంటే, పట్టు వస్త్రాలు కావచ్చు, లేకపోతే ఏదైనా చీర, తర్వాత మీరు కట్టుకుందాం అనుకున్నదా అంటే ఆడవారు కట్టుకుందాం అనుకున్న చీర పెట్టవచ్చు. దాంతోపాటు తాంబూలం కింద పసుపు, కుంకుమ, అరటిపళ్ళు, తమలపాకులు, చెక్క, కొంచెం డబ్బులు అన్నీ కలిపి ఇస్తామన్నమాట. ఇవన్నీ పెట్టి నీట్గా మనస్ఫూర్తిగా కథ విని, ఆ పూజ మొత్తం, అమ్మవారికి చేసే మొత్తం మంత్రోచ్చారణ అన్నీ చేసి మనస్ఫూర్తిగా అక్కడ కూర్చొని జాగ్రత్తగా చేసుకుంటే అమ్మవారు మిమ్మల్ని కరుణిస్తారు. సో దీనివల్ల మనకేం జరుగుతుందయ్యా అంటే, కాసేపు ప్రశాంతత. ఈ ప్రశాంతత కారణంగా చాలా మంచి జరుగుతుంది. సో శ్రావణ శుక్రవారం పూట మీ ఆడవారు అందరూ కూడా చక్కగా కూర్చొని ఇలా పూజ చేసుకొని, సాయంత్రం ముత్తైదువులను పిలిచి వాయినాలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుని సుఖ సౌఖ్యాలతో, భోగభాగ్యాలతో ఉండండి. థ్యాంక్ యూ అండి.